నల్లమలలో పులి మృతిపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్. పులుల సంరక్షణకు హైపవర్డ్ కమిటీ ఏర్పాటు. నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. డిక్లరేషన్ పేరుతో ఎన్నికల ముందు బిల్డప్ ఇచ్చారని కేటీఆర్. జగన్ అండతో వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజు దగ్గర పడిందన్న మంత్రి పార్థసారథి. బీహార్లో బీజేపీకి షాక్. బాంకీపూర్ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం. బాంకీపూర్లో బీజేపీ కంచుకోట బద్దలైంది. ప్రజాస్వామ్య విజయానికి పీకే గెలుపు నిదర్శనమన్న మంత్రి పొన్నం. సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య పెంపు బిల్లుకు లోక్సభ ఆమోదం. 34 నుంచి 38కి పెరిగిన న్యాయమూర్తులు. అయోధ్య ట్రస్ట్లో మరో కీలక పరిణామం. తప్పుకున్న ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత భయ్యాజీ జోషి. కర్ణాటక కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు. కేబినెట్ లో చోటు దక్కని నేతల రాజీనామాలు. సీదిరి అప్పలరాజు ఒకరోజు పోలీస్ కస్టడీ అనుమతించిన పలాస న్యాయస్థానం. 5వ రోజు ముగిసిన నాగరాజు సిట్ విచారణ. సాయికృష్ణ కేసులో ఒక ప్రైవేటు వ్యక్తి పాత్రపై కూపి. పాతపట్నం రైల్వే స్టేషన్ వద్ద త్రుటిలో తప్పిన ప్రమాదం. రైలు కింద పడిన 19 ఏళ్ల యువతి కాపాడిన లోకో పైలట్. నంద్యాల జిల్లా ఎనకండ్లలో దారుణం. మధ్య మత్తులో కొడుకును గొడ్డలతో నరికి చంపేసిన తండ్రి. వరంగల్లో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్. 25 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత. ఆసుపత్రికి తరలింపు. మెదక్ జిల్లా రామాయంపేటలో స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ. 10 మంది విద్యార్థులకు గాయాలు. ఆసుపత్రికి తరలింపు. కర్ణాటకలో తీగలాగితే హుజూర్ నగర్ లో డొంక కదిలింది. చైన్ స్నాచర్ల బంగారం కొనుగోలు చేస్తున్న గోల్డ్ షాప్ యజమాని. ఎన్టీఆర్ జిల్లా బూదవాడలో విషాదం. ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో గుండెపోటుతో ఉద్యోగి మృతి. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో దారుణం. బలిజిపాలెంలో మామను కత్తితో గొంతు కోసి చంపేసిన అల్లుడు. అమీన్పూర్లో చిట్టీల పేరుతో భారీ మోసం. 4 కోట్లతో పరారైన కిలాడీ లేడీ. శ్రీశైలం ప్రోటోకాల్ దర్శన విధానంలో మార్పులు. శని, ఆది, సోమవారాల్లో రాత్రి వేళల్లో మాత్రమే స్పర్శ దర్శనం. కావేరీ జలాల వివాదం. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్. కేరళలో వర్ష భీభత్సం. 15 మంది మృతి. 7 గల్లంతు. రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులు. 5గురికి మృతి, పలువురికి గాయాలు. పాకిస్తాన్ ర్యాలీలో ఆత్మాహుతి దాడి. 14 మంది మృతి, పలువురికి గాయాలు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ కు 544 పాయింట్లు. నిఫ్టీ 391 పాయింట్ల లాభం. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం.